ఇవాళ మన ఛానల్లో వచ్చేసి బెల్లంతో సున్నుండలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఎందుకు బెల్లంతో సున్నుండలు అంటే చాలామందికి ఈ రోజుల్లో షుగర్ వచ్చేస్తుంది, షుగర్ అవాయిడ్ చేయాలని చెప్తున్నారు కదా, అలాంటి వాళ్ళ కోసం కూడా ఇది యూజ్ చేసుకోవచ్చండి. బెల్లంతో సున్నుండలు ఎలా అంటే బెల్లం చాలా మంచిది, ఇందులో బెల్లంలో ఐరన్ కూడా ఉంటుంది కదా, అందుకనే మేము బెల్లం అనేది ప్రిఫర్ చేసాము. ఫస్ట్ ఏం చేయాలంటే దోరగా మినపప్పు అనేది వేయించుకోవాలండి. ఈ కలర్ రావాలి, కనిపిస్తుందా మీకు? అది దోరగా ఇలా సన్నని ఫ్లేమ్లో పెట్టి మంట ఇలా దోరగా వేయించుకోవాలి. మీకు వీలైతే ఇందులో నువ్వులు కూడా వేసుకోవచ్చండి, మీ ఇష్టం, అది నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటి వచ్చేసి బలం, సున్నుండలో మినపప్పు అంటేనే చాలా బలం, కానీ ఇంకా ఇందులో జీడిపప్పు, బాదం పప్పు కూడా వేసాం మేము. మీ ఇష్టమైతే వేసుకోవచ్చు, మీ చాయిస్, కానీ ఇలా వేస్తే కూడా బాగుంటుంది, బలం కదా. చాలామంది గుండ్లు కూడా యూజ్ చేస్తారండి. గుండ్లు యూజ్ చేస్తే అది లడ్డు అనేది వైట్ కలర్లో వస్తుంది, కానీ మినప్పప్పు బలం కాబట్టి దీనికి ఉన్న పొట్టు కూడా మనము ఇడ్లీ వేసుకున్నా, దోశలు వేసుకున్నా ఎక్కువ మినప్పప్పు వాడామనుకోండి గుండ్ల కంటే కూడా ఇది చాలా బాగుంటుంది. ఒకసారి మీరు పప్పుతో కూడా ట్రై చేసి చూడండి, ఇలా మినపప్పుతోటి సున్నుండలు అనేది కూడా చాలా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఇంకోండి చూడండి, బెల్లం ఇలా తరిగి తీసుకోవాలి. ఒకసారి నేను చూడండి, ఈ గ్లాస్ తోటి 2 గ్లాసులు మినపప్పు తీసుకున్నానండి, అంటే క్వాంటిటీ కోసం చెప్తున్నాను. బెల్లం ఏమో 1 గ్లాసు బావు బెల్లం తీసుకున్నాను. ఈ గ్లాస్ మీద కొంచెం ఇక్కడ వరకు బెల్లం అనేది తీసుకున్నాను. ఈ ఫ్రెండ్స్ ఒక చిన్న విషయం అండి, ఈ జీడిపప్పుని, బాదం పప్పుని కొంచెం ఆయిల్లో వేసుకొని దోరగా వేయించుకోవాలి. వేయించుకొని చల్లారిన తర్వాత మనం మిక్సీలో వేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక ఇలా ఉంటుందండి బాదం పప్పు, జీడిపప్పు పేస్ట్ అనేది రెడీ అవుతుంది. పప్పుని మిక్సీలో వేసుకోవాలండి. పప్పు మిక్సీలో వేసుకునేటప్పుడు ఏం చేయాలంటే పూర్తిగా చల్లారాలి పప్పు అనేది. చల్లారిన తర్వాతే మిక్సీ పట్టుకోండి. ఇలా మిక్సీ పట్టుకోవాలండి. ఇలా ఇలా మిక్సీ పట్టుకోవాలండి. మరీ మెత్తగా పట్టుకోకండి. మరీ మెత్తగా పట్టుకుంటే ఏమవుతుందంటే నేలకి చుట్టుకొస్తుంది, తినలేము. ఇలా కొంచెం బరగ్గా పట్టుకోండి. ఇప్పుడు బెల్లాన్ని కూడా తరిగి పెట్టుకున్నాం కదండి బెల్లము, ఆ బెల్లాన్ని కూడా మిక్సీ వేసుకుందాం. జస్ట్ ఒక 2 సెకండ్స్. చూడండి, మిక్సీ వేసుకున్న తర్వాత బెల్లం అనేది ఇలా ఉంది. ఇప్పుడు ఇందాక మనం మిక్సీ పట్టుకున్నాం కదండి, జీడిపప్పు, బాదం, బెల్లము, ఈ మినపప్పు పౌడర్, ఇవన్నీ కలిపేసుకోవాలి. మూడింటిని ఇప్పుడు బెల్లము, మినపప్పు పౌడరు, బాదం, జీడిపప్పు పౌడర్ మూడింటిని ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇంకొక మెయిన్ ఇంగ్రీడియంట్ అండి, ఏంటి అంటే నెయ్యి, గీ. ఇలా నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని కలపాలి, అది కూడా మిక్స్ చేసుకోవాలి. నెయ్యి వేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. అంతా ఒకటేసారి వేయకూడదండి, మనకి సరిపడా ఉండయ్యే విధంగా చూసుకుంటూ కొంచెం కొంచెం నెయ్యి వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఒకటేసారి వేయకూడదు నూనె అనేది. నెయ్యి కొంచెం కొంచెం వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఉండలు అనేది ప్రిపేర్ చేసుకుందాం ఫ్రెండ్స్. వీడియోలో చూపించిన విధంగా ఇలా ఉండలు అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా అయ్యేంత వరకు నెయ్యి అనేది యాడ్ చేసుకోవాలి. చెప్పు, ఇలా ఉండల్లాగా చేసుకోవాలండి. అంతే ఫ్రెండ్స్, నోరూరించే ఎంతో ఆరోగ్యకరమైన బెల్లంతో సున్నుండలు రెడీ అండి. మీరు కూడా ఒకసారి చేసి చూడండి. చేసి చూసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎలా ఉన్నాయో. ప్లీజ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.